వెల్కమ్ బ్యాక్ టు వైకే అవుట్లుక్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా విశాఖ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం అవసరమైన సమయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికే కాకుండా మొత్తం కూటమికే ఇబ్బందిగా మారుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. అధికార పక్షంలో ఉండి కూడా ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. ఇంతకే విష్ణుకుమార్ రాజు మనసులో ఏముంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. విష్ణుకుమార్ రాజు రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయనకు విశాఖ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 2024 ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున విజయం సాధించి అధికార పక్షంలో భాగమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో వచ్చిన మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన విమర్శనాత్మక ధోరణి అవలంబించడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేయడం, స్థానిక సమస్యలపై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా విశాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా నిర్ణయాల విషయంలో విష్ణుకుమార్ రాజు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఋషికొండ భవనాల వినియోగం వంటి అంశాలపై ఆయన స్పష్టంగా ప్రశ్నలు లేవనెత్తారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలు తీసుకోకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖ అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా కూటమిలో బీజేపీకి సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావన కూడా ఆయనలో కనిపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ నిర్ణయాల్లో బీజేపీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయనకు సమీప వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా స్పందిస్తూ తన అసంతృప్తిని పరోక్షంగా బయటపెడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగా మాత్రమే కాకుండా విశాఖ బీజేపీ అంతర్గత భావజాలాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది. కూటమి రాజకీయాల్లో ప్రధాన భాగస్వామ్య పార్టీగా టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండడం, మిగతా భాగస్వామ్య పార్టీలకు పరిమిత అవకాశాలు మాత్రమే దక్కుతున్నాయనే అభిప్రాయం కొంతమంది బీజేపీ నేతల్లో ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక స్థానిక స్థాయిలో కూడా ఆయన తీరు కూటమి నేతలకు అసౌకర్యంగా మారిందని తెలుస్తోంది. కొన్ని కార్యక్రమాల్లో సమన్వయం లేకపోవడం, అధికార యంత్రాంగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, కొన్ని నిర్ణయాలను బహిరంగంగానే ప్రశ్నించడం వల్ల కూటమి నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ముఖ్యంగా విశాఖలో కూటమి ఐక్యతను ప్రజల్లో బలంగా చూపించాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రతికూల సంకేతాలు పంపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు విష్ణుకుమార్ రాజు అనుచరులు మాత్రం ఆయనను సమర్థిస్తున్నారు. ప్రజల సమస్యలపై రాజీ పడకుండా మాట్లాడడం ఆయన స్వభావమని, అధికారంలో ఉన్న ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రశ్నించడం తప్పు కాదని వారు అంటున్నారు. విశాఖ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం విషయంలో ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్తున్నారు. కూటమిలో ఉన్నంత మాత్రాన అన్ని నిర్ణయాలకు మౌనంగా అంగీకరించడం సరికాదనే అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయంగా చూస్తే అధికార కూటమిలో భాగమైన నేతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీ నేతలు కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కూటమి నాయకత్వానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నాయని చెప్పాలి.
ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో విష్ణుకుమార్ రాజు వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన తన ధోరణిని మార్చుకుంటారా, లేక ఇదే విధంగా ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగా స్పందిస్తూనే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కూటమి నాయకత్వం కూడా ఈ అంశాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే అధికారంలో సమన్వయం ఎంత ముఖ్యమో ప్రజల్లో ఐక్యత భావన కల్పించడం కూడా అంతే ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.